శివనామ స్మరణతో పిఠాపురం పాదగయ క్షేత్రం మారుమ్రోగింది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు పాదగయ క్షేత్రానికి తరలివచ్చి పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురంలో మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం కుక్కుటేశ్వర స్వామివారిని శ్రీ రాజరాజేశ్వరి పురోహూతిక అమ్మవార్లను లక్షలాదిగా భక్తులు దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాకినాడ ఎంపీ తంగెళ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాదగయ క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చిన భక్తులకు పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వేలాదిగా వచ్చిన భక్తులకు పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ చేతుల మీదుగా పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దత్తపీఠం తరపున శ్రీరామ దత్తసాయి పీఠం తరపున ప్రతి సంవత్సరం మేము మా శక్తి కొలది వేలాది మంది భక్తులకు పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము మా పీఠం తరపున అందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి మా పీఠం తరపున ఈ పిఠాపురం ఇచ్చేసి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. జై గురుదత్త. అలాగే ఈ కార్యక్రమం పులిహోర మధ్య కార్యక్రమం ఈరోజు మరియు రేపు స్వామివారి రథోత్సవం కారణంగా పిఠాపురం మన ఉప్పాడ బస్టాండ్ దగ్గర ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం నుంచి రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కూడా పాల్గొనవలసింది భక్తులను కోరి ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త. జై ఓం నమః శివాయ. గత సంవత్సరాల నుంచి కూడా దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో ఇక్కడ పులిహార పంపిణీ, మజ్జిగ పంపిణీ, శివరాత్రి రోజున వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మనం చేయవలసినటువంటి సేవా కార్యక్రమం వారి ఆకలి దాహార్తి తీర్చడం కోసం పులిహార, మజ్జిగ ప్రతి సంవత్సరం కూడా మనం పంచిపెడుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తాం. అలాగే రేపు జరగబోయేటువంటి రథోత్సవ కార్యక్రమానికి ఉప్పాడ బస్టాండ్ దగ్గర మనం రేపు సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి ఈ పులిహార, మజ్జిగ కూడా పంపిణీ చేస్తాం. ఇవాళ మహాశివరాత్రి పుణ్యస్నానాలు చేసి అనేక మంది పాదగయ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, భగవంతుని ఆశీస్సులు వాళ్ళందరికీ కలగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇక్కడ చేయగలిగేటువంటి సేవా కార్యక్రమాన్ని దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇవాళ అలాగే పిఠాపురం మహారాజా వారధి పరిరక్షణ సమితి నుంచి, తర్వాత బ్రాహ్మణ సేవా పరిషత్ సమితి నుంచి, తర్వాత శ్రీ కుంతి మాధవ ప్రచార పరిషత్ నుంచి అనేక సంస్థల సభ్యులందరితోటి కూడా మనం ఎదరికెళ్తున్నాం. వారందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.